నామది నీదే చెలియా పార్ట్ 13. అమ్మో, చాలా టైం అయిపోతుంది అంటూ క్లాక్ వైపు చూస్తూ 1 గంట దాటిపోవటంతో బాగా నిద్ర వచ్చేస్తుంది అనుకుంటూ తన బుక్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసి రాక్లో నీట్గా పెట్టేసి బెడ్ దగ్గరకు వచ్చింది ఇందు. లైట్ ఆఫ్ చేయడం మర్చిపోయానా అనుకుంటూ లైట్ స్విచ్ విరాజ్ వైపు ఉండటంతో ముందుకు వంగి లైట్ స్విచ్ ఆఫ్ చేయబోయింది. కాస్త ముందుకు జరుగుతూ స్విచ్ పట్టుకోబోతూ ఉన్న హిందూ హ్యాండ్ బ్యాలెన్స్ తప్పటంతో విరాజ్ మీద పడింది. ఇందు పెదవులు డైరెక్ట్గా విరాజ్ బొగ్గను తాకగానే 2 కళ్ళు ఒక చోటకు తీసుకుని వస్తూ ఇందు బొమ్మలాగా అలానే బిగుసుకుపోయింది. ఇందు, ఏం చేస్తున్నావే? విరాజ్ గారు పడుకున్నారు కాబట్టి బ్రతికిపోయావు, లేదు అంటే ఏమనుకునేవాళ్ళు, నిన్ను తప్పుగా అనుకునేవాళ్ళు కదా అనుకుంటూ విరాజ్కు దూరం జరుగుతూ, సారీ విరాజ్ గారు, నేను కావాలి అని చేయలేదు, బై మిస్టేక్ అనుకుంటూ విరాజ్ వైపు చూస్తూ ఉంటే నిద్దట్లో కూడా విరాజ్ పెదవులు అందంగా నవ్వుతూ ఉంటే ఆ నవ్వును మైమరుపుగా చూస్తూ ఉన్నది. నిద్రలో కూడా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారా విరాజ్ గారు అనుకుంటూ 2 కనుబొమ్మల మధ్య చిన్నగా గాలి వదుతూ విరాజ్ హెయిర్ నీట్గా సెట్ చేస్తూ, ఈ నవ్వు మీ ఫేస్లో ఎప్పుడూ అలానే ఉండాలి, నా వల్ల ఎప్పుడూ దూరం అవ్వకూడదు, మీరు ఎప్పుడూ బాగుండాలి విరాజ్ గారు, నా అదృష్టం మీరు నా భర్తగా దొరికారు అని అనుకుంటూ అటు తిరిగి పడుకున్నది. అబ్బా, ఇన్ని రోజులు దీనివల్లే మంచాన ఉన్నాను, నన్నే అంటుందా? మొన్న ఒక్కదాన్ని చేసి అనటం కాదు, నీ నాటకం నాకు తెలుసు, నిన్ను ఎలా ఆడుకోవాలో ఆడుకుంటాను, నువ్వు నన్ను ఎదిరించగలవు కానీ ఇంటిని కాదు కదా, నీ అత్తను కాదు కదా, ఇప్పుడు నిన్ను ఎలా ఆడుకోవాలో చూస్తాను, ఒక్క ఛాన్స్ నాకు దొరకాలి, అప్పుడు చెప్తాను, అంతవరకు నిన్ను కష్టపెట్టి ఆడుకుంటాను అని అనుకుంటూ, లత, అమ్మాయి లత, ఏమిటే తల్లి, ఎప్పుడు అన్ని పనులు నువ్వే చేస్తావా? నీ తోడికోడలు ఏం చేస్తుంది? నువ్వు దానికి బాగా అలసిస్తున్నావు, ఇలా అయితే నిన్ను తొక్కి పెడుతుంది, దాన్ని ఇప్పుడే నీ గుప్పెట్లో ఉంచుకోవాలి, అదే నా కూతురే నీకు చెల్లిగా వస్తే నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకునేది అన్నది దమయంతి. పెన్నిగారు, ఇప్పుడు నాకేం తక్కువ, అయినా ఇందు కూడా నాకు చెల్లి లాంటిదే, ఇప్పుడు పెళ్ళైపోయింది కదా, ఇక నా కూతురు అనుకున్నా కూడా ఏమీ మార్చలేం లేదా అని లత ఏదో చెప్పబోతూ ఉంటే, పోయపో, నీకు ఎంత టెక్కు ఉన్నది కాబట్టే ఆ దేవుడు నీకు పిల్లలకనే రాత రాయలేదు, పెళ్ళై 3 ఏళ్ళైనా కూడా పిల్లలు లేరు, ఇంకా పుడతారు అనే ఆశ లేదు, నువ్వు గొడ్రాలివి, నీకు చెల్లిగా వస్తే నా కూతురు కూడా అంతే అయ్యేది, దాని అదృష్టం బ్రతికిపోయింది, నువ్వు అడుగు పెట్టావు కాబట్టే మా అన్నయ్యకు వారసులు లేకుండా ఉన్నారు, ఇంకా దానికి మాత్రం ఏమంటారు, అది నువ్వు కలిసి ఇక జన్మంతా అని దమయంతి అంటూ ఉంటే, పిన్నిగారు, ఏమిటండి జన్మ అంటూ ఏదో పెద్ద పెద్ద మాటలు అంటూ ఉన్నారు అన్నది ఎందో. ఇదెప్పుడొచ్చింది అని అనుకుంటూ, అదేమీ లేదమ్మాయి, జన్మంతా కూడా మీరు కలిసి ఉండాలి అని అంటున్నా అన్నది దమయంతి. లత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పిన్ని, నేను అంతా విన్నాను, ఛీ, నీకు కూతురు ఉన్నది కదా, అలాంటి అమ్మాయిని పట్టుకొని అన్నేసి మాటలు అంటావా? సిగ్గులేదు, నువ్వు ఇన్ని మాటలు అంటూ ఉన్నా కూడా అక్క సైలెంట్గా ఉన్నది, ఒక్క మాట నా ఇంటికి వచ్చి నువ్వేమిటే అంటూ నిన్ను బయటకు గెంటేస్తే ఏం చేస్తావు? ఈ మాటలు వెళ్ళి బావగారికి చెప్తే నీ గతేమిటే అన్నదే ఏందో. ఇది నా ఇల్లు, నా ఇంట్లో నుంచి నన్నే పంపిస్తారా? నన్ను మా అన్నయ్య ఎన్నాళ్ళైనా ఉండమన్నాడు అన్నది దమయంతి. నిన్ను మామయ్య ఉండమన్నాడు, కానీ మాకు ఇక్కడే ఉండే హక్కు అధికారం ఉన్నది, నీది అనేది ఇక్కడేది లేదు, అన్నీ కూడా మహాదేవ్ శ్రీవాస్తవ అంటే మామయ్య గారివి, అంటే ఆయనకు కోడళ్ళం మావి, మా ఇంటికి వచ్చి మా మీద పెత్తనం చేస్తున్నావా? మిమ్మల్ని అత్తయ్య గారు చూస్తూ ఉండమని చెప్పారు కానీ నీకు నచ్చింది అను, నీకు నచ్చింది చెయ్యి అని చెప్పలేదు, అంత చెప్పారు అంటున్నారే, అదే అత్తయ్య గారు ఇంతవరకు కూడా లత అక్కను పిల్లల కోసం ఒక్క మాట అనలేదు, ఇప్పుడు ఈ క్షణం నేను నువ్వు అన్న మాటలు మామయ్య గారికి చెప్తాను, నువ్వు అత్తయ్య గారు చెప్పిన మాట చెప్పు, అప్పుడు ఎవరు చెప్పిన మాట ఎవరు వింటారు అనేది తెలుస్తుంది, నేను ఇప్పుడే చెప్పేయమంటారా పిన్ని గారు అన్నదే ఏందో. ఒసై ఎందు, నువ్వు నన్నే బెదిరిస్తున్నావా? నాకు తెలిసే నువ్వు పైకి కనిపించేంత అమాయకురాలివి కాదు అని ఇప్పుడు నువ్వు అనే మాటలే చెప్తున్నాయి అన్నది దమయంతే. తెలిసింది కదా పిన్ని, ఇంకెందుకు ముసుగులో గుద్దలాట, కానీ నిజమే, నేను అమాయకురాలిని కాదు, మాయకురాలిని కాదు, అలానే నీలాగా అవతలి వాళ్లను బాధ పెట్టేదాన్ని కాదు, సిగ్గుపడాలి, అక్క కూడా నీకు కూతురు లాంటిదే కదా, మరి ఎందుకు అలా అన్నారు?
నన్ను చాలా మాటలు అన్నారు, అత్తయ్యతో అనిపించారు. అది చాలదా, ఇప్పుడు అక్కను కూడా అంటున్నారు అన్నది ఎందో. నీ వల్లే అంటున్నాను. మమ్మల్ని కాదు అని నిన్ను వెనకేసుకుని వస్తూ ఉంటే అనక ఇంకేం చెయ్యాలి. నేను విరాజని నా అల్లుణ్ణి చేసుకోవాలి అని అనుకున్నాను. కానీ ఎక్కడి నుంచో వచ్చి నువ్వు కొట్టుకుపోతూ ఉంటే చూస్తూ ఉంటానా? నిన్ను బయటకు గెంటేలాగా చేసి నా కూతుర్నిచ్చి మళ్ళీ పెళ్లి చేస్తాను అన్నది దమయంతి. అయితే అదేదో నాతో తేల్చుకోండి పిన్ని గారు, పాపం అక్కనెందుకు అంటారు అన్నది ఎందో. హా, ఇన్ని రోజులు వాళ్లను వీళ్లను నమ్ముకున్నాను, ఇకపై నన్ను నేనే నమ్ముకుంటాను. నిన్ను ఈ ఇంట్లో లేకుండా చేస్తాను అన్నది దమయంతి. ఐ విష్ ఏ వెరీ ఆల్ ది బెస్ట్ పిన్ని గారు. కానీ ఒక్కటి, ఏమున్నా కూడా నాతో తేల్చుకోండి. అంతేకాని ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఇన్ని రోజులు జ్యూసులు ఇచ్చాను కదా, ఈసారి దానిలో ఫినాయిల్ యాసిడ్ కలిపి ఇస్తాను అంటూ సీరియస్గా చూస్తూ బయటకు వెళ్ళిపోయింది ఎందో. ఇది నన్నే అంటుందా? నేను అనుకుంటూనే ఉన్నాను ఇది అమాయకురాలు కాదు అని. ఇంత ధైర్యం ఉన్న పిల్ల అంటే ఖచ్చితంగా ఏదో తేడా ఉన్నది. లాగుతాను, అంతా బయటకు లాగుతాను. దీన్ని చూస్తూ ఉంటే మా జగదీశ్వరి వదిన గుర్తుకు వస్తుంది. చూద్దాం, ముందు ముందు ఇది ఎవరో పూర్తిగా తెలుసుకోవాలి అని అనుకున్నది దమయంతి. అక్క అని పిలిచింది ఎందో. ఎందు అంటూ తన కళ్ళు తుడుచుకున్నది లత. అక్క, నరం లేని నాలుక ఏదో అన్నది అని నువ్వు ఏడుస్తూ ఉన్నావా? అయినా మీకు పెళ్ళయ్యి 3 ఏళ్ళే అక్క. నీకు తెలుసా, పెళ్ళైన 10 ఏళ్ల తర్వాత కూడా పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు. నువ్వు ఖచ్చితంగా తల్లివవుతావు. ఒక్కసారి హాస్పిటల్లో చూపించుకుంటే ప్రాబ్లం ఏమిటో తెలుస్తుందక్క. ఇలా బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు అన్నది ఎందో. లేదు ఎందు, నాకు పిల్లలు పుట్టరు. నేను ఈ జన్మలో తల్లిని కాలేను అన్నది లత. ఏమంటున్నావక్క అన్నది ఎందో. అవును ఎందు, తల్లిని అయ్యే అదృష్టం నాకు లేదు. ఈ జన్మలో నేను తల్లిని కాలేను అంటూ లత ఏడుస్తూ ఉంటే అక్క అక్క అంటూ తనను ఓదారుస్తూ, అక్క అలా ఎందుకు అనుకుంటున్నావు? విరాజ్ గారు చెప్పారు 2 సార్లు నీకు అబార్షన్ అయ్యింది, అంతే కదా. దానివల్ల పిల్లలు పుట్టకపోవటం ఏమిటక్క? నీకు ఖచ్చితంగా పిల్లలు పుడతారు. నువ్వెందుకు అలా అనుకుంటున్నావు అన్నది ఎందో. లేదు, డాక్టరు చెప్పేశారు ఎందు, నేను పిల్లల్ని కనలేను. నేను ఎన్నిసార్లు కడుపుతో ఉన్నా కూడా నాకు పిల్లలు పుట్టరట. డాక్టర్ తేల్చేశారు. ఈ నిజాన్ని ఇంట్లో చెప్పలేక నాలో నేనే దాచుకోలేక బాధపడుతూ ఉన్నాను. అవును ఎందు, డాక్టర్లు ఏదో చెప్పారు, కానీ చివరికి నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అని తేల్చేశారు. మీ బావగారిని నన్ను మర్చిపోయి 2వ పెళ్లి చేసుకోమన్నా కూడా నా మాట వినరు అన్నది లత. అక్క, పిల్లలు అంటే భార్యాభర్తల లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే. పిల్లలే జీవితం కాదు. చివరి వరకు తోడు ఉండేది భార్యకు భర్త, భర్తకు భార్య మాత్రమే. బావగారిని ఇంకో పెళ్లి చేసుకో అంటున్నావు. బావగారు లేకుండా నువ్వు ఉంటావా అక్క? ఇదంతా మనసులో పెట్టుకుని నువ్వు బాధపడకు. చూస్తూ ఉండు, నీకు పిల్లలు పుడతారు. వాళ్లతో నేను, విరాజ్ గారు అందరం ఆడుకుంటాము. నా మాట నమ్మక్క, నువ్వు అమ్మవవుతావు అన్నదే ఎందో. లత కళ్ళు తుడుచుకుంటూ, నువ్వు అన్నట్టు నేను అమ్మను అయితే నాకు అంతకన్నా ఇంకేం కావాలి? కానీ ముందు నువ్వు ఎప్పుడు అమ్మవవుతావు? ఆ పనిలో ఉన్నావా లేదా? నన్ను త్వరగా పెద్దమ్మను చేస్తావా లేదా అంటూ లత నవ్వుతూ ఉంటే, అక్క నువ్వు ఎప్పుడు ఇంతే అంటూ నవ్వుతూ బయటకు వచ్చేసింది ఎందో. అక్క, డాక్టర్స్ చెప్పినట్టు అన్నీ జరగాలి అని లేదక్క. మన నమ్మకం మనల్ని ఏమైనా చేసేలా చేస్తుంది. నువ్వు ఖచ్చితంగా అమ్మవు అవుతావు. నిన్ను నేను హాస్పిటల్కు తీసుకుని వెళతాను. అసలు విషయం ఏమిటో తెలిస్తే కానీ మనం ఏమైనా చేయగలం అని ఆలోచిస్తూ ముందుకు వస్తూ ఉన్న ఎందు అటువైపు నుంచి వస్తూ ఉన్న విరాజ్కు గుద్దుకొని తల పట్టుకుంటూ వెనక్కు పడిపోతూ ఉంటే, ఎందు అంటూ విరాజ్ ఇందు నడుం చుట్టూ చేతులు వేసి పడకుండా పట్టుకున్నాడు. ఎందు మేడం, మైండ్ని ఎక్కడ పెట్టేసి వచ్చారు? కాస్త కాన్షియస్లో ఉండండి. ఇంతకీ ఏం ఆలోచిస్తున్నావు అని అన్నాడు. అదేమీ లేదు విరాజ్ గారు, నేను మామూలుగానే ఉన్నాను అన్నది ఎందో. మామూలుగానే ఉన్నావా? రోజు మార్నింగ్ కాఫీతో వచ్చేదానివి, ఈరోజు ఏమైపోయావు అన్నాడు విరాజు. అప్పుడు గుర్తుకు వచ్చింది ఇందుకి కాఫీ కోసం వచ్చి దమయంతి మాటలు వింటూ ఆ సంగతి మర్చిపోవటం. విరాజ్ గారు, నేను ఇప్పుడే వెళ్ళి తీసుకుని వస్తాను అని అన్నది. అవసరం లేదులే ఇందు, నేనే వస్తున్నా పద అంటూ ఇందుని వదిలి, బాగానే ఉన్నావా? ఏమిటి డల్గా ఉన్నావు? ఏమైంది అని అడిగాడు విరాజ్. ఏమీ లేదు విరాజ్ గారు, పదండి అంటూ విరాజ్తో కలిసి కిందకు వచ్చింది. విరాజ్ గారు, నేను వెళ్ళి కాఫీ తీసుకుని రానా అన్నది ఎందో. వద్దు వద్దు, మనం ఇప్పుడే బయటకు వెళ్ళాలి పద
నాకు ఇప్పుడు ఏమీ తాగాలి అని లేదు అంటూ ఇందు మాట వినకుండా తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. విరాజ్ గారు ఇంత హడావుడిగా ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు? అక్కడ అక్కకు కూడా చెప్పకుండా తీసుకుని వచ్చేశారు. అక్క అడిగితే ఏం చెప్పాలి అన్నది ఇందు. "ష్, ఇందు, సేమ్ క్వశ్చన్ ఎట్ ఏ టైం ఎన్నిసార్లు అడుగుతావు? అంత క్యూరియాసిటీ ఏమిటి ఇందు నీకు? నేనేమి ఎత్తుకుపోవటం లేదు" అన్నాడు విరాజు. ఆ భార్యతో ముద్దుగా మాట్లాడటం కూడా తెలియదు, కానీ భార్యను ఎత్తుకుపోతారట అంటూ తనలో తనే చిన్నగా గొణుగుతూ ఉన్నది ఇందు. ఏమిటి మేడం, నన్నేదో అనుకుంటున్నావు? అదేదో పైకి అంటే నాకే క్లియర్గా వినిపిస్తుంది కదా. కనపడవు కానీ నీలో చాలా యాంగిల్స్ ఉన్నాయి ఎందు అని నవ్వుతూ కారు డ్రైవ్ చేస్తూ అన్నాడు విరాజు. అమ్మో విరాజ్ గారు, వినేశారా ఏమిటి అని అనుకుంటూ, అదేమీ లేదు విరాజ్ గారు, మీరు ఎత్తుకుపోవలసిన అవసరం ఏమిటి? చెప్తే మీ వెనకే వస్తాను కదా అంటున్నాను అన్నది ఎందు. అబ్బా, మళ్ళీ అదే. నేనేమి ఈ పంచవన్నెల రామచిలుకను 7 సముద్రాల అవతలకు ఎత్తుకుపోవటం లేదు. కాలేజీ నుంచి కాలు వచ్చింది ఎందు. ఇంట్లో చెప్తే గోడలకు చెవులు ఉంటాయో లేదో తెలియదు, కానీ మా అత్త చెవులు మాత్రం ఎప్పుడూ మన మీదే ఉంటాయి. అందుకు అన్నమాట. ఇప్పుడు ఎక్సైట్మెంట్ తీరిందా అన్నాడు విరాజ్. విరాజ్ గారు, మీరు చాలా తెలివైన వాళ్ళండి. బాబు అంత షార్ప్గా ఎలా థింక్ చేస్తారండి అని అడిగింది ఇందు. ఇందు, రిమెంబర్ వన్ థింగ్, ఎప్పుడైనా కూడా ప్రాబ్లం వచ్చిన తర్వాత దానికి సొల్యూషన్ వెతకటం కంటే మోర్ ఓవర్ ప్రాబ్లం రాకుండా చూసుకోవటం బెటర్ కదా. బుద్ధి బలం యూజ్ చేస్తే చాలు, అన్నిసార్లు భుజబలం అవసరం లేదు. అసలే మా అత్త ఎప్పుడు ఏం చేద్దామా అని వెయిట్ చేస్తున్నది, ఆమెకు ఛాన్స్ ఇవ్వకూడదు కదా అన్నాడు విరాజ్. అవును విరాజ్ గారు, పాపం పొద్దున్న అక్కను కూడా చాలా మాటలన్నది అని చెప్పింది ఇందు. పాత సినిమాల్లో ఛాయాదేవిని చూసావా? ఆ టైప్ అన్నమాట. ఆవిడ ఆనందంగా ఉంటే చాలు, పక్కవాళ్ళు ఉన్నా పోయినా కూడా పట్టించుకోదు. అందుకే ఆవిడను దగ్గరకు కూడా రానివ్వం. కానీ ఇప్పుడు వచ్చి అంటుకుపోయింది అన్నాడు విరాజ్. చిన్నల్లుడిని సొంత అల్లుడు చేసుకోవాలి అని చూస్తుంది, అందుకే ఇక్కడే ఉన్నది విరాజ్ గారు అన్నది ఇందు. ఆవిడ ప్రయత్నాలు చేసినా వేస్ట్ కదా, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నేను బుక్కుడు కదా, డాక్టర్ ఇందుమతి గారికి మొగుడు అయిపోయాను కదా. ఇక ఈసారికి ఇలా కాని చేయాలి తప్పదు ఎందు అంటూ నవ్వుతూ అన్నాడు విరాజు. అంత భరిస్తూ నేనెందుకు? మీకు నచ్చితే చెప్పండి, అత్తయ్య మావయ్యతో మాట్లాడి మీ మరదలతో రెండో పెళ్లి చేస్తాను అన్నది ఎందు. విరాజు సడన్గా కారు ఆపేస్తూ, అంత పని చేయికి తల్లి, మొన్న బుట్టలో పడేయమంటే బుట్టట్టుకుని వచ్చింది. అమ్మను కాళ్ళు కింద పెట్టకుండా చూసుకుంటాను అంటూ, కాళ్ళు ఉంటేనే కదా కింద పెట్టేది, అందుకే కాళ్ళు నరికేస్తా అందట. రేపు తలనొప్పిగా ఉన్నది అంటే తల ఉంటేనే కదా నొప్పి, లేకపోతే ఆ బాధ ఉండదు అంటూ తల నరికేస్తుంది. ఆ తింగరి మాలోకాన్ని నాకు అంటగట్టే పనులు పెట్టుకోకే అన్నాడు విరాజ్. ఎందుకి ఎంత ఆపుకున్నా కూడా నవ్వు ఆగకపోతూ ఉంటే అందంగా నవ్వుతూ ఉన్నది. నన్ను చూసి నీకు నవ్వొస్తుందా? ఇప్పుడు నవ్వు అంటూ ఇందుకి నడు మీద చక్కల గింతలు పెడుతూ ఉన్నాడు విరాజ్. విరాజ్ గారు, వద్దండి, సారీ అండి, ఇంకేమీ అనను అంటూ విరాజ్ చేతులు వెనక్కు నెట్టేస్తూ నవ్వుతూ, విరాజ్ గారు, నాకు చక్కలి గింతలు ఎక్కువండి, వద్దు, సారీ సారీ అంటూ అటు ఇటు కదులుతూ ఉన్నది ఇందు. ఇందు, నన్ను చూసి నవ్వుతావా? ఇప్పుడు నవ్వు ఇందు, ఇక్కడ పెట్టనా అంటూ ఇంకా రెట్టిస్తూ పెట్టేస్తూ ఉన్న విరాజ్ ఇందు సీటు ఎడ్జ్కు వెళ్తూ ఉన్నాడు. విరాజ్ ముందుకు వస్తూ ఇందు దగ్గరికి జరుగుతూ మిర్రర్ మీద పెట్టిన హ్యాండ్ బ్యాలెన్స్ తప్పేసరికి ఇందు దగ్గరగా ఉన్న విరాజ్ ఇందు మీద పడిపోతూ ఉంటే, వద్దు అంటూ మొహాన్ని అటు ఇటు తిప్పేస్తూ ఉన్న ఇందు లిప్స్కి అప్పుడే బ్యాలెన్స్ తప్పిన విరాజ్ లిప్స్ టచ్ అవటంతో ఇద్దరు షాక్గా చూస్తూ ఉన్నారు. ఇద్దరికి కూడా ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక ఒకరి కళ్ళలోనికి ఒకరు చూస్తూ ఉన్నారు. వెచ్చని సెగలో ఇందు మొహాన్ని తాకుతూ ఉంటే మనసంతా గిలిగింతలు రేపుతూ ఉన్నాయి ఎందుకు. ఇంకాసేపు అలానే ఉంటే నాకు ఊపిరి కూడా ఆడదు అని అనుకున్నది మనసులో. ఇందు, నీకు దగ్గరగా ఉంటే నేను ఎక్కడ కంట్రోల్ తప్పుతానో అని భయంగా ఉన్నది. ఇంత అందం తొలిచూపుకే నన్ను నీ వశం చేసుకున్నా ఈ అందం నాకు ఇంత దగ్గరగా ఉంటే నీకు దూరంగా ఉండటం చాలా కష్టం ఇందు. ఇందు మేడం, నీతో తొలి ముద్దు ఎన్నెన్నో ఊహించుకున్నాను, కానీ ఇలా అయిపోయింది ఏమిటి? నీకు నా మీద ఇష్టం ఉన్నది అని నీ మొహంలో ఆ సిగ్గే నాకు సమాధానం చెప్తుంది, కానీ నీ కళ నన్ను ఆపేస్తుంది. నువ్వు అనుకున్న స్టేజ్కి నువ్వు వెళ్ళాలి ఎందు.
నిన్ను డాక్టర్గా చూడాలి. నా వల్ల నీ కళ, నీ గోల్, నీ అచీవ్మెంట్ మధ్యలో ఆగిపోకూడదు అని ఆలోచిస్తూ ఉన్నాడు విరాజ్. వి- విరాజ్ గారు అన్నది ఏందో. హా ఇందు అన్నాడు విరాజ్. అది విరాజ్ గారికి నేనంటే ఇష్టమేనా అని అడిగేద్దామా? ఎంతకంటే మంచి ఛాన్స్ దొరకదు. ఇందు అడిగే అంటూ మనసులో అనుకుంటూ, అది నేను అని ఇందు అడిగేలోపు, ఓ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇందు, నేను ఇంటెన్షన్గా చేయలేదు, యాక్సిడెంటల్గా జరిగింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అంటూ విరాజ్ తన సీట్లోనికి వెళుతూ మళ్ళీ సారీ చెప్తూ ఉంటే, కట్టుకున్న పెళ్ళానికి ముద్దు పెట్టి సారీ చెప్పడం ఈయన దగ్గరే నేర్చుకోవాలి అని అనుకున్నదే ఏందో. ఇందు ఫీల్ అవుతున్నావా? సారీ చెప్తున్నాను కదా అన్నాడు విరాజ్. విరాజ్ గారు కారు స్టార్ట్ చేయండి, నేనేమీ ఫీల్ అవ్వలేదు. ఇలానే ఉంటే సారీలతో గుడి కట్టేసేలా ఉన్నారు. నా పిచ్చి కానీ విరాజ్ గారికి నేనంటే ప్రేమే లేదు. ఉంటే ఇలా సారీ చెప్పేవాళ్ళ? నన్ను విరాజ్ గారు భార్యలా ఫీల్ అవటం లేదు. మీరు ఇలా ఉండి నాకు ఇంకా ఇంకా నచ్చేస్తున్నారు. భార్యకు సారీ చెప్పటం మీతో చాలా కష్టం అండి అనుకుంటూ ఉన్నది ఇందు. అంతలో కాలేజ్ రావటంతో విరాజ్ తన కారుకి, ఇందు తన ఆలోచనలకు బ్రేక్ వేస్తూ ఇద్దరు కారు దిగి లోనికి వెళ్లారు. నేరుగా హాస్పిటల్ డీన్ గారిని కలిసి తన ఎగ్జామ్ హాల్ టికెట్ తీసుకొని ఎగ్జామ్ డేట్ అండ్ టైం అన్నీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని ఇద్దరు కారులో స్టార్ట్ అయ్యారు. ఇందు ఏమిటి ఆ హాల్ టికెట్ వైపు అలానే చూస్తున్నావు అని అడిగాడు విరాజ్. విరాజ్ గారు మీరు చెప్తూ ఉంటే అంతా బాగానే ఉన్నది, కానీ ఇప్పుడు ఎగ్జామ్ టైం కూడా దగ్గర పడుతుంది. నేను ఎగ్జామ్కి వెళ్ళటం మీరు చెప్పినంత తేలిక కాదు కదా విరాజ్ గారు. ఇప్పుడు నేను ఎగ్జామ్కి వెళ్ళటం అనేది ఎలా మేనేజ్ చేస్తారు? అత్తయ్య మామయ్య వాళ్లకు తెలిస్తే అన్నది ఏందో. అదే ఆలోచిస్తున్నావా ఏందో? మర్చిపోయినట్టున్నావు, అమ్మ నాన్న ఇద్దరూ కూడా ఊళ్ళో లేరు, అవుట్ ఆఫ్ స్టేషన్. అమ్మ నాన్న ఎవ్రీ ఇయర్ వెళ్ళినా కూడా వాళ్ళు 1 మంత్ వరకు రారు. ఆ విషయం నాకు ముందే తెలుసు. అందుకే నేను అంత ధైర్యంగా ఉన్నాను. ఇప్పుడు అమ్మ నాన్న వచ్చేలోపు నీ ఎగ్జామ్స్ అయిపోతాయి. తర్వాత ఏం చేయాలి అనేది అప్పుడు చూద్దాం. అప్పుడైతే ప్రాబ్లం లేదు కదా ఇందు. ఇంకా ఇంట్లో అన్నా వదిన అంటావా? మనం బాగుంటే చాలు అనుకుంటారే కానీ ఎక్కడికి వెళ్ళారు అంటూ అడిగేవాళ్ళు కాదు. ఎటొచ్చి మా అత్త సంగతి అంటావా? నువ్వు చేసే జ్యూస్ ఒకటి పట్టిస్తే ఈవినింగ్ వరకు మళ్ళీ లేవదు, ఇంకొకటి ఇస్తే అసలుకే లేవదు. నీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉన్నది అని నవ్వుతూ అన్నాడు విరాజ్. ఇందు అప్పటికే విరాజ్ వైపు తినేసేలా కోపంగా చూస్తూ ఉన్నది. హిహిహి, ఫ్లోలో నిజం చెప్పేశాను ఇందు, సారీ అంటూ కారు దిగేస్తూ లోపలికి పరుగందుకున్నాడు విరాజ్. విరాజ్ గారు మిమ్మల్ని ఆగండి అంటూ విరాజ్ వెనుక కారు దిగుతూ విరాజ్ వెనుక తనను పట్టుకోవాలి అన్నట్టు వస్తూ ఉన్న ఇందు నవ్వుతూ పరిగెడుతూ వెళుతూ ఉన్న విరాజ్ ఇద్దరు గుమ్మం దగ్గరే ఆగిపోతూ షాక్గా హాల్ వైపు చూస్తూ ఉన్నారు. విరాజ్ గారు, మామయ్య గారు అన్నది ఇందు. అవును ఇందు, టైగర్ వచ్చాడేమిటి అన్నాడు విరాజ్. విరాజ్ ఏమిటి ఇద్దరు అక్కడే ఉండిపోతారా అన్నారు మహాదేవయ్య గారు. ఆయన మాటకు తేరుకుంటూ విరాజ్ వెనుక ఇందు ఇద్దరు లోనికి వచ్చారు. నమస్కారం మామయ్య, బాగున్నారా అత్తయ్య అంటూ ఇద్దరి కాళ్లకు నమస్కారం చేసింది ఇందు. అదిగా వదిన, ఎక్కడా అన్నావు కదా చిన్న కోడలు, మాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఓళ్ల మీదకు వెళ్ళింది అన్నది దమయంతి. అత్త మాటలు సరిగ్గా రానివ్వు, నేనే తనను తీసుకుని వెళ్ళాను. ఎక్కడికి వెళ్లాలో నీకు చెప్పటానికి వెళ్లే వరకు తనకే తెలియదు. అయినా పరాయి వాళ్లతో వెళ్ళలేదు కదా నీకు చెప్పి వెళ్ళటానికి. తనకు తాళి కట్టిన భర్త నేను, నాతోనే వెళ్ళింది, నేను తీసుకుని వెళితే వచ్చింది అన్నాడు విరాజ్. చూశావా వదిన ఎలా అంటున్నాడు అన్నది దమయంతి. దమయంతి ఆపుతావా? కొత్తగా పెళ్ళైన వాళ్ళు తన భర్తతోనే కదా వెళ్ళింది, తప్పేమిటి? విరాజ్ నువ్వైనా చెప్పి వెళ్ళవచ్చు కదా అన్నారు మహాదేవయ్య గారు. అది నాన్నగారు, నేను చెప్పే వెళ్ళాలి అని అనుకున్నాను, కానీ అత్త బాగా బిజీగా ఉన్నది అందరినీ తిట్టడంలో. అయినా మా వదనకు చెప్పే వెళ్ళాను. ఈరోజు ఉండి రేపు పోయే వాళ్లకు చెప్పేదేమిటి అంటూ, అవును నాన్నగారు, మీరు ఈసారి త్వరగా వచ్చినట్టు ఉన్నారు అన్నాడు విరాజ్. అంతలో ఇందు కిచెన్లోనికి వెళ్ళిపోయింది. అవును విరాజ్, ఈసారి త్వరగా వచ్చేశాము, కానీ తప్పక రావాల్సి వచ్చింది. విరాజ్, మన ఇంటికి కొత్త అతిథి వచ్చాడు. కొన్ని రోజులు తను మనతో పాటే ఇక్కడే ఉంటాడు. తను ఇక్కడ ఉన్నన్ని రోజులు కూడా తనను జాగ్రత్తగా చూసుకోవాలి. తను ఇప్పుడు చాలా బాధలో ఉన్నాడు. నువ్వే కాస్త దగ్గర ఉండి చూసుకోవాలి నాన్న అన్నారు మహాదేవయ్య గారు. మీరు అంతలా చెప్పాలా నాన్నగారు? మీరు చెప్పినట్టే చేస్తాను. తనను నేను చూసుకుంటాను. ఇంతకీ వచ్చింది ఎవరు నాన్నగారు అని అడిగాడు విరాజ్. మనకు బాగా కావలసిన వాళ్ళ అబ్బాయి,
ఓ విధంగా చెప్పాలంటే ఈ ఇంటికి వినోద్ నువ్వైనా కూడా తన తర్వాతే. తనకు చిన్న ఇబ్బంది కూడా కలగకూడదు. మొదటిసారి మన ఇంటికి వచ్చాడు, ఇబ్బంది రాకుండా చూసుకోవాలి అన్నారు మహాదేవయ్య గారు. "హ్మ్, ఇంతకీ అతని పేరేమిటి నాన్నగారు?" అని అడిగాడు విరాజ్. "శ్రీ" అని చెప్పారు మహాదేవయ్య గారు. "ఓకే నాన్నగారు" అంటూ విరాజ్ తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు. నాన్నగారు అప్పుడే వచ్చేశారు. అయితే ఇప్పుడు ప్లాన్ ఏ ఫ్లాప్ అయిపోయింది, కాబట్టి ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేయాలి అన్నమాట. విరాజ్, గెట్ రెడీ ఫర్ దట్. ఈ ప్లాన్ కేర్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంతకీ ఆ వచ్చినవాడు ఎవడు? నాన్న తనకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, ఒకసారి వెళ్ళి కలిస్తే అని అనుకుంటూ వెనక్కు తిరుగుతూ ఇందు అప్పుడే రావటంతో తన తలను ఢీ కొట్టాడు విరాజ్. ఓచ్ అన్నదే ఇందు. సారీ ఇందు, చూసుకోలేదు. నువ్వెప్పుడొచ్చావు? బాగా తగిలిందా? సారీ అన్నాడు విరాజ్. విరాజ్ గారు, మీరు ప్రతిసారి ఇలా సారీ చెప్పకండి. నేనేమీ పరాయిదాన్ని కాదు. మీరు తాళి కట్టిన భార్య కదా. నాకు మీరేమీ సారీ చెప్పనవసరం లేదు అన్నది ఇందు. ఇందు, మాటలు బాగానే నేర్చుకుంటున్నావు. గుడ్ గుడ్ అన్నాడు విరాజు. మీరెప్పుడు ఇంతే, ఎక్కడికి అంత హడావుడిగా వెళ్తున్నారు అని అడిగింది ఇందు. నాన్నకు తెలిసిన వాళ్ళ అబ్బాయి ఎవరో వచ్చారట, వెళ్ళి పలకరిద్దాం అనేసి వెళ్తున్నాను. నువ్వు వస్తావా అన్నాడు విరాజు. ఆహా, అత్తయ్య గారు నాకు రోటీస్ చేయమని చెప్పారు, నేను వెళ్ళాలి, ఫ్రెష్ అవ్వాలి అని వచ్చాను అన్నది ఇందు. ఇందు, పాపం వచ్చిన వాడిని ఈరోజే పారిపోయేలా రకరకాల రోటీస్ చేయకుండా రోటీస్ని రోటీస్ లాగా చెయ్యి. అసలే వింత వింత పేర్లు పెట్టడం నీకు అలవాటు కదా అన్నాడు విరాజ్. విరాజ్ గారు, నేను ఇప్పుడు బాగానే కుక్ చేస్తున్నాను, మీరే కదా నాకు గురువు కుకింగ్లో అన్నదే ఇందు. అదే కదా నా భయం, నువ్వేం చేసినా కూడా మళ్ళీ నన్నే అంటావు అంటూ విరాజ్ నవ్వుతూ బయటకు వెళుతూ ఉంటే, విరాజ్ గారు, ఒకసారి తగిలితే కొమ్ములు వస్తాయంట అన్నది ఇందు. అదంతా ట్రాష్ ఇందు, నమ్మకు అన్నాడు విరాజు. ఏమీ కాదు, ఫాలో అవటానికి బాగున్నది కదా, నమ్మితే తప్పేమిటి విరాజ్ గారు అంటూ విరాజ్ తల ఢీకొట్టి లోపలకు పరిగెత్తింది ఇందు. ఓచ్ ఇందు, యూ క్రేజీ గర్ల్ అని తనలో తనే నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు విరాజ్. వదిన, నువ్వు త్వరగా వచ్చేసి మంచి పని చేశావు. నువ్వు లేని రోజుల్లో ఏమి జరిగిందో తెలుసా? నేను చెప్తే నమ్మవు కానీ నీ చిన్న కోడలు, అమ్మో పెద్ద నెరజాన వదిన. ఇప్పుడు నువ్వే చూసావు కదా, నువ్వు లేవు అని మొగుడితో కలిసి బయటకు వెళ్ళింది. దాన్ని మామూలుగా వదలకూడదు వదిన నువ్వు అన్నది దమయంతి. దమయంతి, ఇప్పుడే మీ అన్నయ్య చెప్పాడు కదా, అయినా బయటకు వెళితే లతాకు చెప్పే వెళ్ళారు కదా, వదిలే అన్నారు పార్వతి గారు. ఛ, ఇదొకటి, ఎప్పుడు ఎలా ఉంటుందో ఏమిటో తెలియదు. ఇప్పుడు చెప్తే నాకే బొక్క అనుకుంటూ అన్నట్టు వదిన, ఆ వచ్చిన పిల్లోడు ఎవడు వదిన? నేను ఎప్పుడూ చూడలేదు. ఎవరి తాలూకా, ఎవరబ్బాయి అని అడిగింది దమయంతి. దమయంతి, అవన్నీ నువ్వు అడగకపోవటం, తెలుసుకోకపోవటమే మంచిది. నీకు చెప్పేవాళ్ళైతే మీ అన్నయ్య చెప్పేవాడు కదా, నీకు తెలియని విషయాలు అనవసరం. ఆ అబ్బాయి చాలా బాధలో ఉన్నాడు, నువ్వు తనను నీ మాటలతో విసిగించకు. ఆ అబ్బాయికి కోపం ఎక్కువ, తనను కదిలిస్తే మీ అన్నయ్య ఒప్పుకోడు అన్నారు పార్వతి గారు. అత్తయ్య అంటూ అక్కడకు వచ్చింది ఇందు. ఆ ఇందు, వచ్చావా? చూడు, మన ఇంటికి ఒక అబ్బాయి వచ్చాడు అన్నారు పార్వతి గారు. విరాజ్ గారు చెప్పారండి అన్నది ఇందు. చూడు, ఆ పిల్లాడికి ఇక్కడ ఆహారం అలవాటు లేదు, వాళ్ళదంతా కూడా అదేదో పద్ధతి. వాళ్ళ ఊరి పేరు ద్వారక అన్నారు పార్వతి గారు. ద్వారక అన్న పేరు విన్న ఇందు మొహంలో రంగులు మార్చేస్తూ టెన్షన్ వచ్చేసింది. వాళ్ళు ఉండే ఊరు ద్వారక, వాళ్ళ పద్ధతులు వేరు, అతను తినే తిండంతా వేరు. ఆ పిల్లాడు ఇక్కడ ఉన్నన్ని రోజులు జాగ్రత్తగా చూసుకోవాలి, అతనికి ఎలాంటి కష్టము రాకూడదు, నువ్వే దగ్గర ఉండి చూసుకో అంటూ బయటకు వెళ్లారు పార్వతి గారు. ఇందు ఆలోచనలో ఉన్నది. ద్వారక అనగానే జరిగినది గుర్తుకు వస్తూ ఉంటే భయం వేసింది. పార్వతి గారు, ఇందు అంటూ మళ్ళీ వస్తూ ఇందు అలా ఉండటం చూసి తనని పట్టుకుంటూ, ఇందు, ఏమిటి అలా ఉన్నావు అని అన్నారు. ఆవిడ పట్టుకోగానే ఇందు ఆలోచనల నుండి బయటకు వచ్చి, అత్తయ్య గారు, అదేమీ లేదు అన్నది. సరే, నువ్వు వద్దలే ఇందు, లతాకు చెప్పు, తను అన్నీ చూసుకుంటుంది అని చెప్తూ లత రావటంతో అన్ని విషయాలు చెప్పి బయటకు వచ్చేశారు పార్వతి గారు. అక్క, అత్తయ్య అంతగా చెప్తున్నారు, ఆ వచ్చిన వాళ్ళు ఎవరక్క అని అడిగింది ఇందు. ఏమో తెలియదు ఇందు, నేను ఇప్పుడే చూస్తున్నాను, కానీ ఎవరో ముఖ్యమైన వాళ్లే అనుకుంటా, లేకపోతే మామయ్య గారు ఇంటికి తీసుకుని రారు. సరే, ముందు పని చూడు ఇందు, చాలా టైం అయింది అంటూ లత పనిలో పడగానే ఇందు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నది.
హాయ్ బ్రో అంటూ లోనికి వచ్చాడు విరాజ్. విరాజ్ కదా అన్నాడు శ్రీ. హా బ్రో, నేను నీకు తెలుసా అన్నాడు విరాజ్. హా, నువ్వు తెలియకపోవటం ఏమిటి? ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ అండ్ టాప్ మోస్ట్ మోడల్ కదా, నువ్వు తెలియకుండా ఉంటావా? నిన్ను చాలాసార్లు చూశాను అన్నాడు శ్రీ. ఏదోలే బ్రో అంటూ అతని పక్కన కూర్చుంటూ మీరు అన్నాడు విరాజ్. ఐఆమ్ అని శ్రీ చెప్పబోతూ ఉంటే వెయిట్ వెయిట్ బ్రో, నువ్వు నా గురించి చెప్పావు కాబట్టి నేను నీ గురించి చెప్పాలి కదా. యు ఆర్ మిస్టర్ శ్రీ అండ్ నువ్వు మా టైగర్కి బాగా కావలసిన వాడివి, అంతే కదా? అంటే నాకు మా టైగర్ సారీ మా నాన్న అంతే చెప్పాడు అన్నాడు విరాజ్. చెప్పినంత వరకు అంతా కరెక్ట్ అంటూ ఇద్దరు మాట్లాడుతూ ఉండగానే విరాజ్ అని పిలిచింది లత. ఆ వదిన అంటూ లత లోపలకు రాగానే బ్రో, తను మా వదిన, పేరు లత. వదిన అని విరాజ్ శ్రీ గురించి చెప్పబోతూ ఉంటే విరాజ్ మాకు మామయ్య పరిచయం చేశారు, మీకేం కావాలో కనుక్కోమన్నారు, మీరేం తింటారో చెప్తే అన్నది లత. నాకు స్పెషల్ ఏమీ అవసరం లేదు, మీరేం తింటే నేను అదే తింటాను అంటూ శ్రీ చెప్పగానే లత వెళ్ళిపోయింది. ఓకే బ్రో, నేను ఇంకా వెళతాను, మీరు ఇక్కడ ఉన్నన్ని రోజులు ఏం కావాలి అన్న మొహమాటం పడకుండా అడగండి, ఫీల్ ఫ్రీ, మా నాన్నగారు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమన్నారు అన్నాడు విరాజ్. ఓకే అంటూ అతను చిన్నగా నవ్వగానే విరాజ్ బయటకు వచ్చేశాడు. విరాజ్ వెళ్ళగానే అంతవరకు నవ్వుతూ ఉన్న శ్రీ తన పర్సు ఓపెన్ చేసి ఆ పర్సు వైపు చూస్తూ ఉన్నాడు. పార్వతి, తనను కూడా భోజనానికి కిందకు రమ్మని చెప్పు అన్నారు మహాదేవయ్య గారు. ఇందు, పైన గదిలో ఉన్న అబ్బాయిని రమ్మని చెప్పు అన్నారు పార్వతి గారు. అలానే అత్తయ్య గారు అంటూ వెళ్ళింది ఇందు. ఇది వదిన చెప్పిన పని చేస్తే వదిన దృష్టిలో మంచిదైపోతుంది, అలా కాకూడదు అంటే ఇది ఇప్పుడు చేయకూడదు అనుకుంటూ వెళ్తూ ఉన్న ఇందు కాలికి తన కాలు అడ్డుపెట్టింది దమయంతి. ముందుకు వెళ్తూ ఉన్న ఇందు కాలికి ఏదో తగిలినట్టు అయిపోవటంతో ముందుకు పడుతూ ఉంటే అప్పుడే స్టెప్స్ దిగుతూ ఉన్న విరాజ్ ఇందు పడటం చూసి పట్టుకోవటానికి ముందుకు వెళ్ళాడు. అంతా సెకండ్స్లో అయిపోవటంతో పడిపోతూ ఉన్న ఇందు భయంగా కళ్ళు మూసుకున్నది. కాస్త నెమ్మదిగా కళ్ళు తెరిచేసరికి తన కింద విరాజ్ ఉండటం, తన చుట్టూ విరాజ్ చేతులు ఉండటం చూస్తూ విరాజ్ గారు అంటూ నెమ్మదిగా ఒక్కొక్క లెటరు ప్రెస్ చేస్తూ ఉన్నది. విరాజ్ కళ్ళతోనే నవ్వుతో డోంట్ వర్రీ అన్నట్టు అందంగా నవ్వేశాడు. ఛ, దీన్ని ఏం చేద్దామన్నా కూడా ఎవరో ఒకరు దీన్ని కాపాడుతూనే ఉన్నారు అని అనుకున్నది దమయంతి. ఇందు అంటూ లత పిలుస్తూ వెళ్ళింది. ఇందు నెమ్మదిగా పైకి లేస్తూ ఉంటే లత వచ్చి హెల్ప్ చేస్తూ పైకి లేపింది. వెనక్కి విరాజ్ కూడా పైకి లేస్తూ ఇందు ఆర్ యు ఆల్ రైట్ అన్నాడు. హా అంటూ ఇందు బ్యాలెన్స్ చేసుకోలేక మళ్ళీ పడిపోతూ ఉంటే ఇందు అంటూ విరాజు పడకుండా పట్టుకున్నాడు. ఇందు ఏమైందమ్మా, బానే ఉన్నావా అన్నారు మహాదేవయ్య గారు. అది కాలు కాస్త నొప్పిగా ఉన్నది మామయ్య గారు అన్నది ఇందు. విరాజ్ పట్టుకోగానే అందరూ చూస్తున్నారు అనేసి విరాజ్కి దూరంగా జరుగుతూ ఉంటే ఆ కాలితో నిలబడటం కూడా కష్టంగా ఉన్నది ఇందుకు. హే, బాలేదు కదా, సరిగా ఉండు ఇందు అంటూ మళ్ళీ దగ్గరకు లాక్కుని పట్టుకున్నాడు విరాజ్. నా కర్మ కాకపోతే దీన్ని బాధ పెట్టడానికి ఉన్నానా లేదా మొగుడు పిల్లాలని కలపటానికి ఉన్నానా అని తిట్టుకుంటూ సైలెంట్గా చూస్తూ ఉన్నది దమయంతి. ఇందు బాగానే ఉన్నావా అంటూ పార్వతి గారు కూడా తన దగ్గరకు వచ్చారు. విరాజ్, అమ్మాయికి కాలు బాగాలేదు, తనని లోనికి తీసుకుని వెళ్ళు అన్నారు మహాదేవయ్య గారు. అలానే నాన్నగారు అంటూ ఇందుని రెండు చేతుల్లోనికి ఎత్తుకొని రూమ్లోనికి తీసుకుని వెళ్ళాడు విరాజ్. విరాజ్ ఎత్తుకుంటుంటే ఇందుకి అందరి ముందు ఏదోలా ఉంటూ ఉంటే విరాజ్ గారు నేను నడుస్తాను అన్నది. విరాజ్ ఇందు వైపు ఓ చూపు చూసి ముందుకు స్టెప్స్ ఎక్కుతూ ఉన్నాడు. ఓ చూపుకే పడిపోయా, ఓ నవ్వుకే పడిపోయా అన్నట్టు నవ్వుతూ విరాజ్ మెడ చుట్టూ చేతులు వేస్తూ అంతా మర్చిపోయి విరాజ్ని చూస్తూ ఉన్నది ఇందు. వదిన, మీ కోడలు మరీ సుకుమారి వదిన, చిన్నదానికి నొప్పి అంటుంది, అదే నా కూతురు చూడు, కాలు పోయినా కూడా నొప్పి అనదు అన్నది దమయంతి. ఎవరి కాలు, నా కాల నీ కాల, దాని సంగతి ఎవరికి తెలియదు అంటూ లత, నువ్వు భోజనం ఇద్దరికి పైకే తీసుకుని వెళ్ళి ఇచ్చి వస్తూ తనను కూడా కిందకు రమ్మని చెప్పు అన్నారు పార్వతి గారు. అలానే అత్తయ్య అంటూ లత భోజనం తీసుకుని పైకి వెళ్ళింది. ఇందు కళ్ళల్లోనికి చూస్తూ పైకి వచ్చిన విరాజ్ రూమ్లోనికి వచ్చినా కూడా ఇందును దింపకుండా అలానే చూస్తూ ఉన్నాడు. ఇందు కనురెప్పలు వాలుతూ ఉంటే ఆ రెప్పల చాటున తన ఊపిరి ఆగిపోతున్నట్టు ఉంటే విరాజ్ కూడా రెప్పలు వాలుస్తూ ఇందుకి దగ్గరగా వస్తూ ఉన్నాడు. రూమ్లోనికి వచ్చిన లత ఇంకా ఇద్దరూ అలానే ఉండటం చూసి నవ్వుకుంటూ వాళ్ళ దగ్గరకు వచ్చి, విరాజ్
అమ్మాయిని చూస్తూ ఉంటే అలానే చూస్తూ ఉండాలి అని అనిపిస్తుందా అని అన్నది. "హ్మ్" అన్నాడు విరాజ్. "ఆ అమ్మాయి చాలా బాగున్నది కదా, చూస్తుంటే ముద్దు పెట్టేయాలి అని ఉన్నది కదా" అన్నది లత. "హ్మ్" అన్నాడు విరాజ్. "అయితే మరి ఆ ముద్దేదో పెట్టేయొచ్చు కదా, అయినా అంతసేపు మోస్తున్నావు, మా చెల్లి బరువు అనిపించటం లేదా" అన్నది లత. "అస్సలు లేదు, గాలికి ఎగురుతున్న దూదిపింజలాగా మెత్తగా ఉన్నది." అంతలో ఏమంటున్నాడో తెలుస్తూ ఉంటే పక్కనున్న లతాను చూస్తూ వదిన నువ్వెప్పుడొచ్చావు అన్నాడు విరాజ్. "హ్మ్, మా చెల్లిని చూస్తూ దించటం కూడా మర్చిపోయి ఊహల్లో తేలుతున్నావే, అప్పుడే వచ్చాను. మా చెల్లి కూడా ఈ లోకంలో లేదు అనుకుంటా కదా" అన్నది లత. లత మాటలకు ఇందు బ్లష్ అవుతూ తలదించేసింది. విరాజ్ కింద పెదవి పంట కింద పెట్టేస్తూ ఇందుని బెడ్ మీద పడుకోబెట్టాడు. "విరాజ్, మీ ఇద్దరికి భోజనం పైకే తీసుకుని వచ్చాను, తింటారో తినిపించుకుంటారో మీ ఇష్టం" అంటూ లత బయటకు వెళ్ళిపోయింది. "శ్రీ మొహమాటం పడకుండా తిను" అన్నారు మహాదేవయ్య గారు. శ్రీ సైలెంట్గా తింటూ ఉన్నాడు. "అవును, విరాజ్ ఎక్కడా కనిపించడం లేదు" అని అడిగాడు శ్రీ. "చిన్నల్లుడు తన భార్య కింద పడి కాలు బెనికితే పైనే ఉన్నాడు" అన్నది దమయంతి. "అవునా బాబాయ్, నేను వెళ్ళి చూసేదా" అన్నాడు శ్రీ. "అవును బాబు, ఆ సంగతి మర్చిపోయాను. నువ్వు డాక్టర్వే కదా, లత అబ్బాయిని పైకి తీసుకుని వెళ్ళు" అన్నారు మహాదేవయ్య గారు. "అన్నయ్య, నువ్వు మరీను, కింద పడిన దానికే అంత అవసరమా? అది మరీ ఎక్కువ చేస్తుంది. మీరు నమ్మేస్తూ తినే అబ్బాయిని లేపుతున్నావా? ఏం అవసరం లేదు బాబు, నువ్వు తినే, లత చూస్తావేమిటి, నువ్వు వడ్డించు" అంటూ దానికి ఇంగ్లీష్ డాక్టర్ వైద్యం చేయాలా, నేను ఉండగా చేయనిస్తానా? ఈ రాత్రంతా కూడా అది నొప్పితో అల్లాడుతూ ఉండాలా అన్నది దమయంతి. దమయంతి అన్నదానికి అందరూ తినే ముందు నుంచి లేవటం సరికాదు అనేసి ఆ విషయం మర్చిపోయారు. "విరాజ్ గారు, ఏం చేస్తున్నారు? మీరు నా కాలు పట్టుకుంటారేమిటి?" అంటూ కాళ్ళు వెనక్కు జరిపింది ఇందు. వెనక్కు జరిపిన కాళ్ళు మళ్ళీ ముందుకు జరుపుతూ, "ఇందు, ఇంకా ఏ రోజుల్లో ఉన్నావు? భార్య కాలు భర్త పట్టుకోవటంలో తప్పేమీ లేదు. పైన పురాణాలలో పెద్ద పెద్ద వాళ్లే పట్టుకున్నారు, మనమెంత చెప్పు? అయినా ఇక్కడ నొప్పిని చూడాలి కానీ ఎవరు కాలు పట్టుకున్నారు అని కాదు. నువ్వు ఒక డాక్టర్, ఇలా థింక్ చేస్తావేమిటి? ఇంకేమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండు" అంటూ కాలు ముందుకు జరుపుతూ కాలు లైట్గా స్వెల్ అయినట్టు ఉంటే పెయిన్ జెల్ అప్లై చేశాడు. తర్వాత ప్లేట్ ఇందు చేతికి ఇస్తూ, "నువ్వు తిని ఇందు" అన్నాడు విరాజ్. "మీరు తినరా" అని అడిగింది ఇందు. "నేను హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను" అన్నాడు విరాజ్. "ఏం అవసరం లేదు విరాజ్ గారు, నేను పెడతాను" అంటూ కలిపి విరాజ్కి ముందు పెడుతూ, "నాకు ఇంత హెల్ప్ చేస్తున్నారు, మీకు నేను హెల్ప్ చేయకూడదా విరాజ్ గారు" అన్నది ఇందు. విరాజ్ నవ్వుతూ ఇందు చెయ్యి తన నోట్లో పెట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి భోజనం చేస్తూ ఉన్నారు. "ఇందు, అమ్మ వాళ్ళు వచ్చేశారు అనేసి నువ్వు టెన్షన్ పడకుండా హ్యాపీగా ఎగ్జామ్కు ప్రిపేర్ అవ్వు, నువ్వు ఎగ్జామ్ రాస్తావు" అన్నాడు విరాజ్. "కానీ ఎలా విరాజ్ గారు, మీరు అత్తయ్య వాళ్ళు రారు అన్నారు కదా, కానీ వచ్చేశారు. ఇప్పుడు నేను ఇంట్లో నుంచి ఎగ్జామ్కు వెళితే ఎలా మేనేజ్ చేస్తారు, ఏమని చెప్తారు" అన్నది ఇందు. "అవన్నీ నేను చూసుకుంటాలే, ఎగ్జామ్కి ఇంకా 5 days మాత్రమే టైం ఉన్నది, నువ్వు బాగా ప్రిపేర్ అవ్వు, ఈ టెన్షను నీకు ఎందుకు, తూ ఫికర్ మత్ కర్నా, మై హూనా, మై సాబ్ దేఖూంగా, తూ ఆరామ్ సే కామ్ కరో" అన్నాడు విరాజ్. "విరాజ్ గారు ఇలా అంటున్నారు, నాకేమీ అర్థం కావటం లేదు" అని మనసులో అనుకుంటూ ఉన్నది ఇందు. "ఇందు, నాకు పెట్టేది ఏమన్నా ఉన్నదా లేదా" అన్నాడు విరాజ్. విరాజ్ మాటకు ఇందు ఆలోచనల నుంచి బయటకు వచ్చింది. ఇద్దరూ కలిసి డిన్నర్ కంప్లీట్ చేశారు. "ఇందు, ఏమిటి అలా ఉన్నావు, ఏమన్నా కావాలా" అన్నాడు విరాజ్. "అది విరాజ్ గారు, ఏమీ లేదు, నేను వాష్రూమ్కి వెళ్ళాలి" అని మనసులో అనుకున్నది ఇందు. "ఇందు" అంటూ తన దగ్గరకు వచ్చి తనను ఎత్తుకొని వాష్రూమ్ దగ్గరకు తీసుకుని వెళ్ళి వదిలిపెట్టే, "ఇందు, డోర్ క్లోజ్ చేసుకోకు" అంటూ బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు విరాజ్. మనసులో మాట అర్థం చేసుకుంటారు కానీ నా మనసులో మీరు ఉన్నారు అనే నిజం మాత్రం తెలుసుకోరు అనుకున్నది ఇందు. "ఇందు" అని పిలిచాడు విరాజ్. "హా విరాజ్ గారు" అంటూ ఇందు బయటకు రాగానే ఇందుని తీసుకొని బెడ్ మీద పడుకోబెట్టి, "ఈ రోజుకి రెస్ట్ తీసుకో ఇందు, గుడ్ నైట్" అంటూ విరాజ్ కూడా బెడ్కు అటువైపునకు పడుకున్నాడు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ.